ఈ వీడియో అయితే చాలా బాగుంటది. నేను టెలిగ్రామ్‌లో పెడతాను. దాంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెడతాను. వీలుంటే చెక్ చేయండి. నచ్చుతుంది మీకు. ఎందుకంటే మీకు ఇక్కడ ఫీల్ రాకపోయినా టెలిగ్రామ్‌లో బాగా నచ్చుతుంది మీకు. లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో. ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి. దొంగతనాలు తిండి నిద్ర యాడుంటాయమ్మి కౌగిట్లో నమ్మి జరిగేలా జాగరం చేద్దామి. చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగుంటది. ఇందులో మీరు ఎక్కువ గమనిస్తే ఏందంటే 2 కలర్స్ అంటే మల్టీ కలర్ పెట్టుకోవచ్చు ఇందులో. అంటే ఇందులో ఎగ్జాంపుల్‌గా ఒక కలర్ అయితే పెట్టాను నేను. ఇంకోటి బ్లాక్ అండ్ వైట్‌ది. నాకు బ్లాక్ అండ్ వైట్‌ది బాగా నచ్చింది. ఆహ్, మీ డ్రెస్ కలర్‌ని బట్టి దాన్ని చేంజెస్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగా అయితే ఉంటది. సింపుల్‌గా చేసుకుందాం ఈ వీడియో అనేది. కొన్ని విషయాలు చెప్తాను. నేను ఇందులో మాక్సిమం చాలామంది కీ ఫ్రేమ్ ఎట్లా పెడుతున్నారని అంటున్నారు చాలామంది. బ్యాక్‌గ్రౌండ్స్ కానీ అవి. బ్యాక్‌గ్రౌండ్స్ మీకు ప్రింటెస్ట్ యాప్‌లో కానీ, గూగుల్‌లో చాలా దొరుకుతది మీకు. ఓవర్లీ బ్యాక్‌గ్రౌండ్ అని సెర్చ్ చేస్తే చాలా రకాలుంటది. కీ ఫ్రేమ్ అనేది మీరు కెమెరా తోటైనా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే నల్ తోటైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కావాలంటే అలర్ట్ మోషన్ కూడా కావాలి. లేని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళొస్తే టెలిగ్రామ్ ఛానెల్ మీకు టాప్‌లోనే ఉంటది. దాని మీద క్లిక్ చేసి అక్కడ మీకు పైననైతే దొరకదు మీకు టెలిగ్రామ్‌లో. సెర్చ్ చేసి అలర్ట్ మోషన్ అని సెర్చ్ చేసి అక్కడి నుంచి మీరు యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ చెప్పను అర్థం చేసుకుంటారు మీరు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే కొంచెమైతే ఇక్కడ నేను ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసే ముందు నేను మీకు ఫాంట్ ఇచ్చాను. ఫాంట్ ఇంతకుముందు చాలా సార్లు యూజ్ చేసినాం. అయినా కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. మిస్సింగ్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. చూసుకోండి. ఆ ఫాంట్స్ అనేది ఇంతకుముందు యాడ్ చేసినామా లేదా అనేది. యాడ్ చేసి ఉంటే చాలా మంచిది. యాడ్ చేయకపోతే నో ప్రాబ్లమ్ యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. యాడ్ చేయాలంటే ఏం లేదు. ఇక్కడ నుంచి మీరు కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ తీసుకొని మళ్ళీ టెక్స్ట్‌లోకెళ్ళి సంథింగ్ ఏదైనా పెట్టి రోబోట్ రెగ్యులర్ మీద క్లిక్ చేసి వ్యూ ఆల్‌లోకెళ్ళి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ యొక్క డౌన్‌లోడ్ ఫోల్డర్ నుంచి ఎక్కడైతే ఉంటదో ఆ ఫోల్డర్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ అది. దాంతో పాటు ఇక్కడ మనకు ఇంపోర్టెడ్ అండ్ ఫేవరెట్ అయితే 2 అయితే టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. ఓకేనా? అంతే. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఫస్టే కిందికి వచ్చేసేయండి. ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే హైడ్ చేసినా నేను. ఎందుకంటే ఈ వీడియోస్ అనేది మనం తర్వాత హైడ్ తీసినా నో ప్రాబ్లమ్. ఎందుకంటే కొంచెం ల్యాగ్ తోటి మనకు కొంచెం రిలీఫ్ అవ్వాలని అవి హైడ్ చేసినానే కానీ ఇప్పుడు తీసేస్తున్నా. మొత్తం తీసేస్తున్నాం. మొత్తం 5 వీడియోస్ అంటే సేమ్ వీడియోస్ 5 టైమ్ ఉంటది. మన ఫోటోకి బట్టి మనం మ్యాచింగ్ ఉండాలని. ఓకే. ఇప్పుడు మనకు స్టార్టింగ్‌లో అయితే నీకోసం అని సంథింగ్ ఏదో ఒక టెక్స్ట్ పెట్టాను. సంథింగ్ దాన్ని చేంజ్ చేద్దామంటే పైన టెక్స్ట్ ఉంటది. ఇక్కడ నుంచి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. ఇలా. ఇక్కడ ఒక రోజ్ ఫ్లవర్ కూడా ఉంటది. ఇప్పుడు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకైతే ఇలాగ ఉంటది. ఫస్టే మనమైతే కెమెరా హైడ్ చేసేద్దాం. ఈ కెమెరా హైడ్ చేసి ఫోటో యాడ్ చేసుకుంటే బాగుంటది. ఏందంటే కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి నేను ఒక ఫోటో తీసుకుంటా. అది కూడా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో. ఏదైనా కావచ్చు. ఓకే. ఈ ఫోటో తీసుకొని దీని ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. ఈ ఫోటో కొంచెం రొటేషన్‌లో ఉంది. నేను దీనికి కరెక్ట్ చేస్తాను. ఇలా, ఇలా పెడుతున్నాను. పెట్టి ఫస్ట్ అయితే ఆ ఫోటో సెలెక్ట్ చేసి బార్డర్ అండ్ షాడోలోకెళ్ళి షాడో ఎనేబుల్ చేసి ఇలా పెడుతున్నాను. షాడో అనేది మీరు ఇలా మొత్తం పెంచితే ఏమవుతుందంటే రౌండ్‌లో వస్తది షాడో అనేది. కానీ రౌండ్‌లో మనకు లుక్ బాగుండదు కాబట్టి ఒక సైడ్ చేసుకోండి. బార్డర్ అండ్ షాడోలోకెళ్ళి ఫింగర్ తోటి ఇలా ఈ సైడ్ జరిపితే ఈ సైడ్ షాడో వస్తది. ఆ సైడ్ జరిపితే ఆ సైడ్. నేను ఈ సైడ్ పెడుతూనే ఇంత పెడితే ఒపాసిటీ కొంచెం తక్కువ చేస్తున్నా. చాలు. ఓకే. ఇప్పుడు మనకైతే ఇలా బాగుంది కదా! ఇది మీరు బ్లాక్ అండ్ వైట్‌లో పెడదామంటే పెట్టుకోండి. ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకుందాం. చూద్దాం మనం. కొంచెం జూమ్ చేస్తున్నా దీన్ని. ఆన్ చేసిన తర్వాత కెమెరా ఆన్ చేసుకోండి ఇలా. ఇప్పుడు ఇలా వస్తుంది చూడండి. బ్లాక్ అండ్ వైట్‌లో పెడితే ఇంకా సూపర్ ఉంటది చెప్తాను. ఇది. బ్లాక్ అండ్ వైట్‌లో అంటే మీకు బ్లాక్ అండ్ వైట్‌లో నచ్చలేదని అనుకుందాం. ఫస్ట్ అయితే ఈ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది కాబట్టి తీసేస్తున్నా. ఈ హైడ్ చేసేద్దాం. కెమెరాని ఆఫ్ చేసి, మళ్ళీ కెమెరాని హైడ్ చేసి, కింద ప్లస్ ఐకాన్ ఒక షేప్ తీసుకొని ఎండింగ్ వరకు జరిపి మొత్తం జూమ్ చేస్తా దీన్ని. ఆ ఫోటో పీఎన్‌జీ ఫోటో కిందకి పెట్టి ఎగ్జాంపుల్‌గా ఈ డ్రెస్ కలర్‌ని బట్టి ఒక బ్లూ కలర్ తీసుకుంటా ఇలా. తీసుకున్న తర్వాత బ్లెండింగ్‌లోకెళ్ళి ఓవర్లీలోకెళ్ళి మల్టిప్లై చేస్తున్నా. ఓవర్లీ చేస్తున్నా. ఓవర్లీలో కంటెస్టెంట్‌లోకెళ్ళి ఓవర్లీ చేసుకోండి. బై మిస్టేక్ అదే చేస్తుంది. కంటెస్టెంట్‌లోకెళ్ళి ఓవర్లీ చేసుకోండి. కొంచెం ఒపాసిటీ తక్కువ చేద్దాం. ఇప్పుడు చూద్దాం స్టార్టింగ్‌లో వచ్చి ఈ కెమెరాని హైడ్ తీసేసి
కెమెరా హైడ్ ఆన్ చేసుకోండి. చూడండి ఇలా వస్తది. ఇప్పుడు మీకు ఈ కలర్ నచ్చలేదు. వేరే కలర్ పెట్టుకోవచ్చు. ఇలా. ఒపాసిటీ కొంచెం తక్కువ చేసి మీరు చూసి పెట్టుకోవచ్చు. ఒపాసిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒపాసిటీ కొంచెం చూసి పెట్టుకోండి. మంచి లుక్ ఉండాలంటే కొంచెం చూసి అయితే యాడ్ చేసుకోండి. అంతే దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలర్ట్ మోషన్ యాప్ టెలిగ్రామ్‌లో ఉంది చెక్ చేసుకోండి.